ఆంధ్ర అరిసెలు ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు కుకింగ్లో ఫ్రెషర్సా? అయితే అరిసెలు చేయడం కొత్త? అయితే ఈ ప్రొసీజర్, ఈ వీడియో మీరు చూస్తున్నది కరెక్టే. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. అప్పుడే బయట స్వీట్ షాప్స్లో ఎలా ఉంటుందో అరిసెలు ఆంధ్ర స్టైల్లో చూపిస్తున్నాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం. మీరు వీడియో చూస్తుంటేనే ఈ రెసిపీ నోరూరిపోతుంది కదా అరిసెలు. మీరు కూడా ఇలానే టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ, ఈ ప్రొసీజర్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల కుకింగ్ రెసిపీస్, యూనిక్ డిషెస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తే మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈ ప్రొసీజర్తో కనుక మీరు చేసినట్లయితే ఎప్పుడైనా సరే, ఎప్పుడు తినాలనిపించినా ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా ట్రై చేసేయచ్చు. ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే సునీత కుకరీ షో ఇన్స్టా ఐడి ఫాలో అయిపోండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి? 2 కేజీ బియ్యానికి 1 కేజీ బెల్లం పడుతుంది. ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. ఆ నెక్స్ట్ డే బియ్యాన్ని కడిగేసుకుని ఇలా చిల్లుల గిన్నెలో పెట్టేసుకొని ఉంచుకోవాలి. కొంచెం సేపు ఆరపెట్టండి. పూర్తిగా ఆరకూడదు, కొంచెం తడి ఉండాలి. ఆ తర్వాత బయట పిండి ఆడించుకుంటాను అంటే ఆడించుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో ఇలా పిండిలాగా రెడీ చేసుకొని ఒక పేపర్ మీద ఇలా పిండి ఆరకుండా గట్టిగా పెట్టుకోవాలి. టైట్గా ఉండాలి. దాన్ని మొత్తం జల్లించుకుని టైట్గానే ఉంచుకోవాలి. ఎప్పుడు ఎక్కడ పిండి మాత్రం ఆరకూడదు. ఇది బాగా పక్కా ఉండాల్సిన ప్రొసీజర్ ఇది. అప్పుడే మీకు అరిసెలు ఎగ్జాక్ట్గా వస్తాయి. దాని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, అదే మందంగా ఉండే గిన్నెలో చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. బెల్లాన్ని తురిమేసుకుని ఉంచుకోవాలి. దాన్ని మనం బెల్లం పాకం ఎలా రెడీ చేసుకుంటాం అలా రెడీ చేసుకోవాలి. మీకు బెల్లం పాకం పట్టిందా లేదా తెలియాలి అంటే ఒక ప్లేట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం బెల్లం తీగ పాకం వచ్చిందా, ముదురు పాకం వచ్చిందా టెస్ట్ చేయడానికి కొంచెం దాని మీద వేసి టెస్ట్ చేయండి. బాగా ముదురు పాకం అయితే రాకూడదు. కొంచెం ప్లేట్లో వేసాక చేత్తో ఇలా ముద్దలాగా వచ్చింది అంటే అది పాకం రెడీ అయిపోయినట్టే. బాగా ముదురు పాకం అయితే రాకూడదు, అరిసెలు విరిగిపోతాయి. ఇలా రెడీ అయిపోయాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా పాకం రెడీ అయిపోయిన దాన్ని కిందకి దించేసి దీంట్లో కొంచెం నువ్వులు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం జల్లించుకుని ఉంచుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఆ పిండి మాత్రం ఎక్కడ ఆరకూడదు. అలా కలిపేస్తూ ఉండాలి. ఈలోగా నెయ్యి కూడా ఇందులో వేస్తూ ఉండాలి. నెయ్యి కూడా వేస్తూ, పిండి వేస్తూ టైట్గా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా, అలా అన్నమాట. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా చెప్తున్నాం. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆంధ్ర స్టైల్, మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారో అలానే వస్తుంది టేస్ట్. అలా టైట్గా వీడియోలో చూస్తున్న విధంగా తయారైపోతే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం ముద్ద తీసుకొని రౌండ్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేయండి. అలా రౌండ్గా వస్తే రెడీ అయిపోయినట్టే. అరిసెలు అనగానే ఏ ఫెస్టివల్ గుర్తొస్తుంది? ఇది క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో రాసేయండి. వీడియో చివరిలో ఆన్సర్ చెప్పేస్తా. ఆంధ్రలో మీకు నచ్చిన డిషెస్ ఏమైనా ఉంటే ఈలోగా కమెంట్ చేసేయండి. ఆల్రెడీ ఒకసారి అరిసెలు వీడియో అప్లోడ్ చేశాము. చాలామంది కమెంట్స్లో రాశారు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టమని. సో ఇలా సింపుల్గా అయిపోయే విధంగా మెథడ్లో చూపించాం. ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా రెడీ చేసుకున్నాక ఒక ప్లేట్లో అన్నీ పెట్టేసుకోవాలి రెడీగా ముద్దలు. దాని తర్వాత పాల కవర్ ఉంటుంది కదా, దానికి నెయ్యి అప్లై చేయాలి, లేదా ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత అరిసెల పిండి నొక్కుతారు కదా స్టాండ్, దాంతో నొక్కాలి. అలా ప్రెస్ చేసేస్తే అరిసెలు రెడీ అయిపోతాయి. గట్టిగా నొక్కకూడదు, వీడియోలో చూస్తున్న విధంగా నొక్కాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేగిచ్చేసుకోవాలి. మొత్తం ఈ కలర్లో, మనకు అరిసెలు ఏ కలర్లో ఉంటాయి అలా వచ్చేంత వరకు అలా అన్నీ రెడీ చేసుకొని వేగిచ్చేసుకోవాలి. ఆ తర్వాత రెడీ చేసి ఉంచుకున్న అరిసెల్ని ఇలా అరిసెల చెక్కతో ప్రెస్ చేస్తే ఆయిల్ దిగిపోతుంది. దాని కింద ఒక ప్లేట్ పెట్టేసుకోండి. ఆయిల్ కింద దిగిపోయాక టిష్యూ పేపర్ మీద పెట్టేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక పేపర్ మీద పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా ఒక స్టోరేజ్ బాక్సెస్లో పెట్టేసుకోవచ్చు. అంతే, ఆంధ్ర స్టైల్లో అరిసెలు రెడీ అయిపోయినాయి. అరిసెలు అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేసేయండి.
ఇంతకీ ఆన్సర్ ఏంటి? సంక్రాంతి. మన ఆంధ్రాలో సంక్రాంతి బాగా చేస్తారు కదా. ఈ అరిసెలు ఓన్లీ సంక్రాంతికే కాదు, నార్మల్లో ఎప్పుడైనా సరే తినాలనిపిస్తే చేసుకొని తినేయచ్చు. ఇలాంటి ట్రెండీ, ట్రెడిషనల్, క్విక్ రెసిపీస్, సింపుల్గా, టేస్టీగా, యూనిక్గా అయిపోయే రెసిపీస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యాపీ కుకింగ్. బాయ్ బాయ్.